सभी को जय भीम। इंसानों को गुलाम बनाकर हजार बादशाह बने हैं, गुलामों को इंसान बनाकर एक ही बादशाह बने हैं, वह है డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనుషుల్ని బానిసలు చేసి వేలాది మంది చక్రవర్తులు ఉన్నారు చరిత్రలో. బానిసలు మనుషులుగా చేసిన ఒకే ఒక చక్రవర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి సందర్భంలో ఈ దేశం మాది కత్తి పద్మారావు కవిత్వం, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి వేదిక మీద ఉన్న గురువు గారు ఇనాక్ గారు, అన్న జూలూరి గౌరీశంకర్ గారు, కోయికోటేశ్వరరావు గారు, విజయరావు గారు, శ్రీనివాస్ గౌడ్, తమ్ముడు పసునూరు రవీందర్, మీ అందరికీ మరోసారి జైభీములు తెలియజేస్తూ, పద్మారావు గారు ఈ పుస్తకాన్ని తీసుకురావడం నిజంగానే గొప్ప విషయం. ఇది పేజీలు కూడా చెప్పేశారు ఆల్రెడీ 467 పేజీలు ఉంది. దీనికి ముందు మాట కూడా నా చేత కూడా పద్మారావు గారు రాయించారు. ఆ సందర్భంగా పద్మారావు గారు ఈ కవితలో మాట్లాడుతున్న అనేక విషయాల్లో మరాఠీ దళిత పాంథర్స్కి, దళిత సంఘర్ష సమితి, కన్నడ రైటర్స్ సిద్ధలింగ గారి వాళ్ళ కవితలకి ఈయన కవిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ సందర్భంగా బలూత్ అని అంటే బలూత్ మరాఠీ దళిత ఆత్మకథల్లో మొదటి ఆత్మకథగా అని చెప్పుకుంటాము. అంటరాని వాడు బలూత్ అంటే మరాఠీలో. ఆ దయాపావరావు కవితలో, ఓ సిద్ధార్థుడా, ఒకవేళ మేము విప్లవం తీసుకొస్తే మమ్మల్ని అందులో వదిలేయి అంటాడు. అదేవిధంగా బాబురావు బాగుల్ అనే మరాఠీ కవి, నాకు తెలుసు ఈ దేవాలయాల దేశంలో చార్వాకుడు పాతి పెట్టబడ్డాడు, బుద్ధుడు అవతార పురుషుడయ్యాడు, రావాలనుకుంటే తుఫాను వేగంతో వచ్చాయి, లేకుంటే చార్వాకుడిలా ఉప్పుపాతరవుతావు. ఎప్పటికి రావడం సాధ్యమవుతుందో అప్పటి వరకు వచ్చాయి, కానీ కనీసం అరచేత పట్టుకున్న అంబేద్కర్ గారి ఆలోచనల అగ్గి మంటను మాత్రం ఆరిపో నీకు అని చెప్పి మరాఠీ దళిత పాంథర్స్ కవులు కలగంటారు. ఆ సందర్భంగా కారంచేడు ఉద్యమ రణక్షేత్రంలో నుంచి పొడుచుకొచ్చిన కన్నమదాస్ కరవాలం డాక్టర్ కత్తి పద్మారావు. ఆయన కవిత్వంలో హోచిమన్లు, పాబ్లో నెరుడాలు, గావిచ్చులు, ఫైజ్ అహ్మద్ ఫైజులు, ముగ్ధు మొహిద్దీన్లు, శివసాగర్ కలే, గురుప్రసాద్, పైడి తెరేష్ బాబు, మధురు నగేష్ బాబు, నాగప్ప గారి సుందరరాజులు కనిపించి ఏడిపిస్తారు, కథన రంగానికి పరుగులు తీయిస్తారు. అలాంటి సందర్భంలో ఈ దేశం మాది అని పద్మారావు గారు రాసిన కవితలో ఆకాశ నక్షత్రాలు సముద్రంలో అద్దం చూసుకుంటున్నాయి, సూర్యుడు సముద్రంలో స్నానం చేసి తన బాల్యత్వాన్ని నిరూపించుకుంటున్నాడు, బౌద్ధ సంస్కృతి వికాసానికి ఆ కవి కరాలు పతాకలెత్తుతున్నాయి, ఈ దేశం మాది, ఈ యుగం మాది, ఈ దేశ నిర్మాతల మేమే అని చాటి చెబుతున్నాయి అంటారు. మరో చోట ఆమె పాదాల నెర్రెలు ఒక పునఃస్పష్ట సంకేతాలు కవితలో, మీరు మానవ సంస్కృతి నుండి శిల్ప సంస్కృతికి ప్రణమిస్తున్నారు, అందుకే మీలో మానవతా స్పర్శ లేదు, అందుకే మళ్ళీ ఆ దళిత తల్లి మానవతా పాఠశాల, అందులో విద్యార్థులు అవుదాం రండి, అప్పుడే భారతదేశానికి పునరుజ్జీవం అంటారు. మరో చోట విశ్వజనీన సూత్రమైన కవితలో, వివాహానికి కులం అడ్డుందని ఏ దేవుడు చెప్పాడు, ప్రేమ ఒక సంపద, సంపద కోసం ప్రేమను చంపడం ఎందుకు, ఇక రాబోయేది సంఖ్యలు తెంచే కాలం, గోడలు కూల్చే కాలం, ప్రేమదే విజయం, ప్రేమదే విశ్వజనీన సూత్రం అంటారు. జీవితం ఒక మహాయానం, ఆ ప్రయాణంలో కడలి అలల్లోని స్వరం మనకు వినిపిస్తుంది, ఏవో ఉక్కు సౌధాలు కూడుతున్న శబ్దాలు మనకి వినిపిస్తాయి. బౌద్ధ రాజ్య ఆవిర్భావం కోసం ఆత్మగౌరవంతో ప్రజ్వలించాలి, అంబేద్కర్ పునరుజ్జీవన ఆయుధకర్త అని అంటారు. ఈ విధంగా భారత దళిత కవిత్వంలో డాక్టర్ కత్తి పద్మారావు కవిత్వం ప్రత్యేక శైలిలో కనిపిస్తుంది. అది దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల దుర్మార్గాన్ని ఎండగట్టింది. తమ స్వార్థం కోసం ఆధిపత్య కులాలు ఆడుతున్న కపట నాటకాలు, దొంగ ప్రేలాపనలపై వ్యంగ్యాస్త్రాలు ఇందులో చాలా ఉన్నాయి. ఈ విధంగా హిందీలో కూడా మరాఠీ కవిత్వాన్ని అనుసరిస్తూ ఆ ప్రేరణతో అంబేద్కరైట్ కవిగా ఉన్నటువంటి జయప్రకాష్ కర్దం కూడా కబ్ తక్ చలేగా ఏ జుల్మ్ ఔర్ సితమ్ కా సైలాబ్, ఏకు భాయి భూకా సోతా హై, దూసరా ఖానా ఫేంకుతా హై అంటారు. ఎప్పటి వరకు అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయో, ఒకడు అన్నం లేక అల్లాడిపోతూ ఉంటాడు, ఒకడు అన్నం పారేస్తూ ఉంటాడు, ఎప్పటికీ సమసమాజం అని చెప్పి అక్కడ జయప్రకాష్ కర్దం మాట్లాడతారు. అలాంటి చైతన్యంతో తెలుగులో కూడా పద్మారావు గారి సాహిత్యం వచ్చింది. ఈయన లేరా లేరా దళితుల యుగమేదరా అనే విధంగా అనే పాటలో కూడా చాలా సందేశం ఇస్తాడు. మాకు సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ అసోసియేషన్ తరఫున మేము పనిచేసేటప్పుడు
పద్మరావు గారు వచ్చి అనేక సందర్భాల్లో అనేక ఉపన్యాసాల్లో మాకు సందేశం ఇచ్చిన సందర్భం కూడా గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా ఈ సాహిత్యం పెద్దలు చెప్పినట్టుగా ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలా కూడా పనికొస్తుందని చెప్పి భావిస్తూ ముగిస్తున్నా. జై భీమ్.